అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మ్యూరియల్ స్పార్క్ రాసిన ద డ్రైవర్ సీట్ బుక్ సమ్మరీని తెలుగులో వివరంగా విశ్లేషించుకుందాం. 1970లో వచ్చిన ఈ నవల సాధారణమైన థ్రిల్లర్ కాదు సుమా. ఒక మిస్టరీ కథ అంటే ఇలాగే ఉండాలి అని మనకున్న అంచనాలన్నింటినీ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ పూర్తిగా తలకిందులు చేసేస్తుంది. అసలీ కథ వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఒక్కసారి ఈ విచిత్రమైన పరిస్థితిని ఊహించుకోండి. ఎక్కడైనా ఎవరైనా హంతకుడు బాధితుల కోసం వెతుకుతాడు, అవునా? కాని ఒక భయంకరమైన హత్యకు గురైన బాధితురాలే తలను చంపడానికి ఒక పర్ఫెక్ట్ హంతకుడి కోసం వెతికితే వినడానికే చాలా క్రేజీగా ఉంది కదూ. ఈ కథలో ప్రధాన పాత్రైన లీస్ ప్రయాణం అచ్చం ఇలాగే సాగుతోంది. నేరం ఎవరు చేశారు అనే దానికంటే అసలా బాధితురాలు ఆ నేరం ఎందుకు జరగాలని కోరుకుంది అన్నదే ఇక్కడ అసలైన ట్విస్ట్. ఇక్కడే మ్యూరియల్ స్పార్క్ తన మ్యాజిక్ చూపించారు. సాధారణంగా క్రైమ్ స్టోరీస్ అన్నీ హూడనెట్ శైలిలో ఉంటాయి. అంటే హత్య ఎవరో చేశారు అని మనం బుర్ర బద్దలు కొట్టుకుంటూ చదువుతాం. కాని ఈ నవలను స్పార్క్ ఒక వైడనెట్గా మార్చేశారు. నవల 3వ అధ్యాయంలోనే లీస్ చంపబడుతుంది అని మనకు ముందే చెప్పేస్తారు. అంటే ఇక్కడ సస్పెన్స్ ఎవరు చంపారు అనేది కాదు, అసలు లీస్ తన మరణాన్ని ఎందుకు ప్లాన్ చేసింది, ఆ సమయంలో ఆమె మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకోవడమే అసలైన మిస్టరీ. మరి ఇంతకీ లీస్ ఈ ప్రాణాంతక ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా తను చేస్తున్న ఆ బోర్ కొట్టే అకౌంటింగ్ ఉద్యోగాన్ని వదిలేస్తుంది లీజ్. వెంటనే దక్షిణ ఐరోపాకు ఒక వెకేషన్కి ప్లాన్ చేస్తుంది. దారిలో ఆమె ప్రవర్తన చూస్తే మనకు చాలా వింతగా అనిపిస్తుంది. ముందు ఫ్లైట్లో బిల్ అనే వ్యక్తిని, ఆ తర్వాత కార్లో అనే అతన్ని కలుస్తుంది. ఆపై మిసెస్ ఫీడ్కే అనే ఒక ఆవిడతో పరిచయం. వీళ్లందర్నీ కలుస్తూ వెళ్లి చివరికి రిచర్డ్ అనే వ్యక్తిలో తనను చంపడానికి కావలసిన లక్షణాలున్నాయని ఫిక్స్ అవుతుంది. చూస్తుంటే ఆమె వేసే ప్రతి అడుగు సూటిగా తన వినాశనం వైపే వెళ్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక్కడ మరో షాకింగ్ విషయమేంటంటే లీస్ తన మరణాన్ని ప్లాన్ చేసిన తీరు. ఒక బట్టల షాప్కి వెళ్లి రక్తం మరకలు పడితే స్పష్టంగా కనిపించేలా సులభంగా మరకలయ్యే దుస్తులు కావాలని పట్టుబట్టి మరీ కొంటుంది. అంతేకాదు 2 స్కార్ఫులు, ఒక పేపర్ నైఫ్ కూడా కొంటుంది. ఇదంతా ఒకెత్తైతే తను చనిపోయాక పోలీసుల దర్యాప్తు కోసం ఉద్దేశపూర్వకంగా కొన్ని ఆధారాలను వదిలిపెట్టడం మరో ఎత్తు. ఇదంతా చూస్తుంటే తన మరణానికి తానే ఒక డైరెక్టర్గా మారి ఒక నాటకాన్ని నడిపిస్తున్నట్లుగా ఉంటుంది. అసలామె ఎందుకిలా తయారైంది, ఆమె వెనుక ఉన్న గాయం, ఒంటరితనం ఎలాంటివో కాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఈ కథలో లీస్ వేసుకునే బట్టలు చాలా వింతగా, కళ్లకు కుట్టొచ్చినట్లుగా ఉంటాయి. ఆమె ఫ్యాషన్ సెన్స్ మామూలుగా ఉండదు. నిజానికి ఆ విచిత్రమైన ప్రకాశవంతమైన రంగుల బట్టలు ధరించడం వెనుక ఒక బలమైన కారణముంది. తనను ఎవరూ పట్టించుకోని ఈ ప్రపంచం పట్ల, తన నిరాశాపూరిత జీవితం పట్ల ఆమె చూపిస్తున్న ఒక నిశ్శబ్ద తిరుగుబాటు అది. సమాజం పెట్టుకున్న నియమాలను నేనస్సలు పట్టించుకోను అని ఆమె ఆ బట్టలు ద్వారా ముఖంమీద చెప్పినట్లుగా ఉంటుంది. ఇక మూలాల ప్రకారం చూస్తే పురుషులతో ఆమెకు ఎదురైన భయంకరమైన అనుభవాలే ఆమెలోని మానసిక గాయాన్ని మరింత పెద్దది చేశాయని అర్థమవుతుంది. లీజ్ దృష్టిలో శారీరక సాన్నిహిత్యం అనేది చాలా భయంకరమైనది, అమానవీయమైనది. ఆమె ప్రయాణంలో కలిసిన బిల్ అనే కల్ట్ ఫాలోవర్ అయినా లేదా ఆమెపై దాడికి ప్రయత్నించిన కార్లో అయినా వాళ్లంతా ఆమె పట్ల చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తారు. ఇలాంటి సంఘటనల వల్లే తను కేవలం ఒక వేటగాడికి దొరికే ఎరమాత్రమే అన్న భయంకరమైన నిర్ణయానికి ఆమె వచ్చేస్తుంది. సరే, ఇప్పుడీ కథలోని మరొక ఆసక్తికరమైన కోణంలోకి వెళ్దాం. అదే నియంత్రణాయ అనే భ్రమ, అంటే ఫేట్ వర్సెస్ ఫ్రీవిల్. ఇది కాస్త సీరియస్ టాపిక్, కానీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విద్యా సంబంధ విశ్లేషణల ప్రకారం మ్యూరియల్ స్పార్క్ తన మతపరమైన ఆలోచనలను ఈ నవలలో చాలా తెలివిగా చొప్పించారు. ప్రొటెస్టెంట్ సంస్కరణల్లోని కాల్వినిస్ట్ ఆలోచన ప్రకారం మన జీవితంలో ఏం జరగాలన్నా అది ముందే దేవునిచే నిర్ణయించబడుతుంది, దాన్ని మనం మార్చలేం. కాని క్యాథలిక్ ఆలోచన ప్రకారం మనిషికి తన స్వంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, అంటే ఫ్రీ విల్ ఉంటుంది. ముందే రాసిపెట్టి ఉన్న విధికి మన చేతుల్లో ఉండే స్వేచ్ఛకు మధ్య జరిగే ఈ సంఘర్షణే ఈ నవల ఇతివృత్తం. ఈ కథలోని అంతరార్థం గమనిస్తే లీజ్ తన జీవితానికి తానే రచయితగా మారాలని ఒక డెస్పరేట్ ప్రయత్నం చేస్తుంది. అంటే తన విధికి తానే డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలని ఆరాటపడుతుంది.
దేవుడు లేదా రచయిత ముందుగా రాసిపెట్టిన పాత్రను పక్కన పెట్టేసి తన సొంత విషాదాంతాన్ని తానే క్రియేట్ చేయాలనుకుంటుంది. తన జీవితంపై పూర్తి కంట్రోల్ తనకే ఉండాలన్నది ఆమె కోరిక. ఇక కథ భయానకమైన క్లైమాక్స్కు చేరుకునేసరికేమవుతుందంటే, లీజ్ తనను చంపడానికి రిచర్డ్కు ఆయుధాలిచ్చి తన చేతులు ఎలా కట్టాలి, ఎలా పొడవాలి అని ఒక మాన్యువల్ ఇచ్చినట్లుగా ఖచ్చితమైన ఆదేశాలిస్తుంది. కానీ సరిగ్గా చివరి క్షణంలో రిచర్డ్ ఆమె చెప్పినట్లు చెయ్యడు. తన సొంత క్రూరత్వాన్ని చూపిస్తాడు. ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత పక్కాగా స్కెచ్ గీసినా అంతిమ క్షణంలో నియంత్రణ తన చేతుల్లో లేదని లీజ్ గ్రహిస్తుంది. ఆ క్షణంలో ఆమెకర్థమవుతుంది, తన విధిపై తనకు ఏమాత్రం కంట్రోల్ లేదని. ఫైనల్గా ఈ అద్భుతమైన నవల ఒక కల్ట్ క్లాసిక్గా ఎలా మారిందో చూద్దాం. మీకు తెలుసా, 1974లో ఈ నవల ఆధారంగా ఒక సినిమా కూడా తీశారు. ఇందులో హాలీవుడ్ లెజెండ్ ఎలిజబెత్ టేలర్ లీజ్ పాత్రలో నటించారు. అంతేకాదు, ప్రఖ్యాత ఆర్టిస్ట్ యాండీ వార్హోల్ కూడా ఒక చిన్న క్యామియో రోల్ చేశారు. ఇక్కడొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ సినిమా మరీ కమర్షియల్గా ఉందని కేయన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీన్ని రిజెక్ట్ చేశారు. దానికి పోటీగా మొనాకో ప్రిన్సెస్ గ్రేస్ కెల్లీ సమక్షంలో మోంటే కార్లోలో ఒక పెద్ద ఈవెంట్ లాగా దీన్ని ప్రీమియర్ చేశారు. సాధారణంగా మనం గాన్ గర్ల్ లాంటి పాపులర్ థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం కదా, అందులో ఎక్కువగా బయట జరిగే ట్విస్ట్లు, సస్పెన్స్ మీద ఆధారపడి కథ నడుస్తుంది. కానీ ద డ్రైవర్స్ సీట్ లాంటి నిచ్ క్లాసిక్స్ చదవడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది పూర్తిగా ఒక వ్యక్తి యొక్క అంతర్గత, నిశ్శబ్ద మానసిక పతనంపై దృష్టి పెడుతుంది. రెగ్యులర్ క్రైమ్ స్టోరీస్ కాకుండా ఒక ప్యూర్ సైకలాజికల్ షాక్ కావాలనుకునేవారికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. సో మనం ముగింపుకొచ్చేశాం. ఈ నవల మన ముందుంచే ఒక బలమైన ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. మనం తీసుకునే నిర్ణయాలు నిజంగా మనవేనా? మన జీవితాలకు మనం నిజంగా డ్రైవింగ్ సీట్లో ఉన్నామా? లేదా ముందే రాసిపెట్టి ఉన్న విధి అనే బండికి మనం కేవలం ప్యాసింజర్లమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ డార్క్ థీమ్స్ మిమ్మల్ని ఖచ్చితంగా ఈ పుస్తకం చదివేలా చేస్తాయని అనుకుంటున్నాను. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.